అమ్మా మీ పేరమ్మా? తనూజ. ఏ ఊరమ్మా? నా తిరుపతి అండి. అమ్మా 2024 ఎవరికి ఓటేస్తారమ్మా? నేనైతే ఖచ్చితంగా అభి గారికే ఓటేస్తాను. ఎందుకు ఓటేస్తానంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయన్న విషయం మా ప్రజలందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు రోడ్లు చూస్తే చిన్న రోడ్లు కూడా ఎంత నీట్గా వేశారంటే అంత నీట్గా వేశారు. ఒక రోడ్లే కాదు, ఇంకా నాన్నగారికి తగ్గ కొడుకు అని నిరూపించుకోవడంలో అవినయ్ రెడ్డి గారు ముందున్నారు. ఎన్ని రోడ్లే కాకుండా మహిళల సమస్యలు కూడా, మాకు ఈ సమస్య ఉంది అని వెళ్ళి చెప్పగానే ఆ సమస్య వెంటనే పరిష్కరించేది ఎవరు అంటే ముందు అభి గారే గుర్తొస్తారు అందరికీ. ఈ రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ సమస్యలన్నీ నేరుగా ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళ పరిష్కారం తెచ్చుకుంటున్నారు ఈరోజు. అందుకే అందరూ అభి గారికే ఓటేసి, ఆయన వచ్చి ఓటేయండి అని అడగాల్సిన అవసరం ఎవరికి లేదు. వాళ్ళే వచ్చి వాళ్ళే ఓటేసి వెళ్తారు. మేమందరం సిద్ధంగా ఉన్నాం గెలవడానికి, అండ్ చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఓడిపోవడానికి. అమ్మా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు వస్తే నేను ఒక బీసీ మహిళని. ఫస్ట్ ముందుగా తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రోజు మా బీసీ మహిళలు చదువుకునే వాళ్ళే కాదు, ఇప్పుడున్న విద్యార్థులు బీసీ హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు. ఇంతకుముందు బీసీ హాస్టల్స్ అసలు లేవు. ఆయన వచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారు ప్రేరణతో ఎన్నో హాస్టల్స్ ఓపెన్ చేశారు. ఈ రోజున మా బీసీ పిల్లలందరూ చదువుకుంటున్నారు వాళ్ళ దయ వల్ల. ఇంకా వైఎస్ జగన్ గారి గురించి చెప్పాలంటే నేను చాలా సరిపోను. అసలు చెప్పాలంటే ఆయన మహిళలకి అసలు ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి స్కూల్స్ చదివే పిల్లలకి, కాలేజెస్ చదివే పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరు జగన్ మామ అని తిరుగుతూ ఉంటారు. వచ్చేది మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వచ్చేది మాత్రం మేమందరం ఓటేసేది మా అభి గారికి. చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. ఆయన ఏం చేశారన్న విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఎవరేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి కనిపించటం లేదా ఏం చేశారని. మెయిన్గా బీసీ అని చెప్పుకోవడం కాదు, మా బీసీ వాళ్ళకి నువ్వేం చేసావు, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు. ఇప్పుడు 56 కార్పొరేషన్లు పెట్టారు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. నువ్వేం చేసావు, నువ్వేం కార్పొరేషన్లు పెట్టావు, నువ్వు అసలు మా మంచి చెడ్డ అసలు ఏం చూసావు. ఎంతసేపు నీ కొడుకు మంత్రి చేసామా, మీ వాళ్ళని ఏమన్నా చేసుకున్నామా, మీ వాళ్ళని పైకి తీసుకొచ్చామా, మీ బంధువులు పైకి తీసుకొచ్చామే చూసావే కానీ మా బీసీ వాళ్ళకి నువ్వు అసలు ఏం చేసావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టారు, మరి వీళ్ళిద్దరు పొత్తులు సక్సెస్ అవుతారంటారా? ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వదు. ఎందుకంటే యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఆయన మీద ఆయన ఒక యాక్టర్, సో ఆయన మీద అందరికీ గౌరవం ఉంది. ఈవెన్ నేను కూడా ఆయన ఫ్యాన్నే చెప్పాలంటే. ఆయనగా వచ్చింటే ఏదన్నా కొన్ని ఓట్లు వేసేవాళ్ళమేమో అభిమానంతో. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో చేరినారో సో మాకైతే అసలు అవసరమే లేదనిపిస్తుంది వాళ్ళ గవర్నమెంట్ మాకు. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాం. మేము వేయడమే కాకుండా వాళ్ళు ఏమేమి చేశారు, మా బీసీ వాళ్ళకి ఏమేమి చేశారని చెప్పి మేము వాళ్ళ దగ్గర ఓట్ అనేది అడగడం జరుగుతుంది. మేమైతే ఓటు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ముందే చెప్పాను, ఆ రోడ్లు చూసే ఓట్లు వేసేస్తారు వచ్చి జనాలంతా. నీ పేరేం పేరునా? మధుకుమార్. ఏ ఊరన్నా? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తామన్నా? జగనన్నే ఓటు, జగనన్నకే ప్రాణం. ఎందుకని? ఆయన ప్రజల మనిషి, పంచే మనిషి, వీళ్ళంతా పెంచుకునే మనిషి, పెరుక్కునే మనుషులు. మరి ఈయన చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నాడు. ఆయన ఉన్న రోజులు ఇస్తానంటున్నాడు, దగ్గరికి వస్తే అసలు దగ్గరికి రానేడు. లాఠీ చార్జీలు, గలాట్లు, దేవుళ్ళు గొంతులు కొయ్యటాలు అవే జరుగుతాయి. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఆయన నమ్ముతా ఉన్నాడా? ఆయన చూసేదానికి బాగున్నాడు, మంచి హీరో, ఆయన ఫేవరెట్ నేను కూడా. కానీ ఆలోచించి దిగలేదు. ఆయననే సొంత పార్టీ అంటే ఆయన గొప్పగా ఉండేవాడు. పోయి నక్కతో చేరినాడు. నక్క పార్టీలో ఉన్నాడు కాబట్టి తట్టుకోలేడు. ఇంకా ఆయన్ను గెలవనాడు, పక్కన వాళ్ళు గెలవనాడు నక్క. అన్నా మరి తిరుపతిలో భూమన అవినీతి రెడ్డి పైన నీ అభిప్రాయం ఉన్నా? తిరుపతికి కొత్త అందాన్ని తెచ్చినాడు. పెళ్లి కూతురికి పట్టు చీర కట్టినట్టు రోడ్లు వేసినాడు. దేవుని దర్శనాలు ప్రతి ఇంటికి చూపిస్తున్నాడు. అదే ఆయన గొప్ప. భూమన్ అంటే భూమికే ఒక పేరు తెచ్చినాడు. మరి భూమన అవినీతి రెడ్డికి ఓటేస్తావా? చేస్తాం, ఏదన్నా అవసరం ఉంటే మాట్లాడతారు గౌరవంగా. ఓటు ఖచ్చితంగా వేస్తాము. ఎవరికి? భూమన్ అభినయ్ రెడ్డికి ఖచ్చితంగా వేస్తాము. ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే? పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే ఆయన పైన అభిమానం చూపిస్తాం కానీ ఓటేమి.
అన్న మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్. ఏ ఊరన్నా? తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తావు అన్న? జగన్కి. దేనికని? జగన్ గారు పథకాలన్నీ బాగున్నాయి. ఇక్కడ మన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన అభివృద్ధి, వాళ్ళ అబ్బాయి అభినయ్ గారు వాళ్ళ అభివృద్ధి బాగా జరిగిస్తున్నారు. ఈ 1.5 సంవత్సరంలో చాలా అభివృద్ధి బాగా జరిగింది. నేను గత 20 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను. ఇంతకుముందు ఆటోలో రోడ్లో ఎడకపోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా, రోడ్లు దెబ్బతినేది, సందులు కూడా ఇరుగ్గా ఉన్నాయి, అన్నీ ఇదిగా ఉన్నింది. ఇప్పుడు 1.5 సంవత్సరంలో అన్నీ బాగా డెవలప్ అయినాయి. ఎక్కడికి పోవాలన్నా 5 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నా ఆ ప్లేస్కి. అంతా బాగుంది. చాలా రోడ్లు బాగా డెవలప్ అయినాయి. అన్న మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చెప్తారు, చేయరు. చెప్తారు అంతే, చేయరు. చేసేవాళ్ళైతే 14 ఏళ్ళు ఉన్నారు, ఆయన అప్పుడే చేస్తుండాలి. ఇప్పుడు వచ్చి నేను చెప్తాను, నేను చేస్తాను, నేను ఇస్తాను, నేను అమ్మఒడి ఇస్తాను, ఇంకొక ఏదో ఇస్తాను చెప్తారు. అవన్నీ చెప్తారు అంతే, చేయరు వాళ్ళు. మరి ఈయన సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయ్యో, ఆయన వద్దులేండి, ఆయన గురించి మాట్లాడలేము, చెప్పలేము. ఆయనకి అసలుకి తెలియదండి. ఆయనకి అసలుకి ఆయన గురించి తెలియదండి. ఆయనకి రాజకీయం తెలియదు. రాజకీయం వేరే, సినిమా వేరే. రాజకీయం వేరే, సినిమా వేరే. ప్రజల్ని ఎట్లా ఆకర్షించాలి, ప్రజలతో ఎట్లా మాట్లాడాలని ఆయనకి తెలియదు. ఆయన గురించి చెప్పలేమండి. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్, వదిలేయండి. మరి చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడు పవన్ కళ్యాణ్. అది ఎక్కడో ఊరోకి నమ్మి బతకాలి కదా, ఎట్లా కూడా బతకాలి. అందువల్ల మరి 2024లో ఎవరికి వేస్తారు కన్ఫర్మ్ గా? వైఎస్ జగన్. నా చేతి మీదే వైఎస్ జగన్ గారు ఉన్నారు. మీరేమైనా పార్టీ కార్యకర్త? కాదండి, నేను సామాన్య కార్యకర్త. నేను ఒక ఆటో డ్రైవర్ని. నాకు ఆటో పథకం వస్తా ఉన్నింది, అమ్మఒడి వస్తా ఉన్నింది. కానీ జగన్ గారి వల్ల మా మిస్సెస్కి ఉద్యోగం వచ్చింది. దానివల్ల నా పథకాలన్నీ పైన పర్వాలేదు. ఈరోజు జగన్ మాకు ఇంటికి ఉద్యోగం వచ్చింది, మా ఇంటికి. ఆ ఉద్యోగం వల్ల మేమంతా బాగా బతుకుతాం. ఏ ఊరు? 2024లో ఎవరికి ఓటేస్తావు? జగన్. దేనికని? నాకు అన్నం పెడతా ఉన్నాడు, నాకు పింఛను ఇస్తాడు. నేను జగన్ కే. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటాడు. మరి ఆయన పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్. ఆయన మరి ఈయన సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్. నేను జగన్ కి. ఒకసారి కంటే ఛాన్స్ అంటే ఇవ్వమంటా ఉన్నారు వాళ్ళు. నేను జగన్ కే. తిరుపతిలో బాగా అభివృద్ధి జరుగుతుందా? తిరుపతిలో డెవలప్మెంట్ అయితే బాగుంది. అదొకటి నేను నమ్మేది. అవినీతి రెడ్డి బాగా చేశాడా? అవినీతి రెడ్డి ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి, లేకుంటే ఎట్లా జరుగుతాయి? అది మాత్రం అయితే నేను నమ్ముతాయా. బాగా జరిగింది, జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ బాగుంది. రోడ్లు అయితే కనపస్తాయి. ఒక అన్ని వర్గాల వారితో ఇప్పటికే సమావేశాలు అన్ని జరిగిపోతాడు. ఇప్పటికే గ్రౌండ్ స్టార్ట్ అయిపోయింది. అయితే జనాలు కూడా ఏముందంటే అభినయ్ బాగా చేస్తున్నాడు, ఏదో మనం ఈసారి ఆయనకు అవకాశం ఇద్దామని జనాల్లో అయితే నేను విచారించిన